ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 54, రెండవ భాగం. నా మణిపుర చక్ర సాధనా అనుభవాలు. నాది అలాగే మా జిజ్ఞాసి కూడా మా 2 చక్రాలు అనగా మూలాధార స్వాధిష్టాన చక్రం సాధన పరిసమాప్తి అయ్యేసరికి 3వ చక్రమైన మణిపూరక చక్రం మీద ధ్యానం చేయడం ప్రారంభించాము. మా జిజ్ఞాసి శ్రీశైలంలో ఈ చక్ర జాగృతి కోసం సాధన చేస్తూ ఉండగా నేను మా ఇంటిలోనే సాధన చేస్తున్నాను. నా స్వాధిష్టాన చక్రం సాధన వలన మహాలక్ష్మి మాయ దాటడం వలన ఆమె నాకు కావలసిన ధనం నాకు ఇచ్చింది కదా. దాంతో నేను ఉద్యోగ వ్యాపార బాదరబందీల్లో పడకుండా వచ్చే వాటితో కాలం వెళ్ళబుచ్చుతూ యోగ సాధనకు ఎక్కువగా సమయం కేటాయించే స్థాయికి చేరుకునే లోపల ఒకరోజు ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఆయన్ని నేను చూడగానే, రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను, పాపం మిమ్మల్ని రంగయ్య బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా అని నేను అనేసరికి అతనికి ఆశ్చర్యం వేసి, అయ్యా మీకు ఈ విషయం ఎలా తెలిసింది అనగానే వెంటనే నేను, స్వామి 3 రోజుల నుంచి నాకు ధ్యానంలో ఆయన కనిపించి నేను మీ ఇంటికి వస్తున్నాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను, నీ కోసం వస్తున్నాను అంటూ నన్ను ఆడుకుంటున్నాడు. ఒక అంగుళం కూడా లేనివాడు 6 అడుగులు ఉన్న నన్నే అదుపులో ఉంచుకున్నాడు. కొంచెం బయటకు తీసి చూపించండి అనగానే ఆయన తన చేతి సంచిలో ఉన్న పూజా పెట్టెలో నుంచి ఒక అంగుళం పరిమాణంలో ఉన్న రుక్మిణీ సహిత పాండురంగ పంచలోక విగ్రహమూర్తి బయటకు తీసి నా చేతిలో ఉంచారు. ఎందుకో దానిని ముట్టుకోగానే నా శరీరం ఒక్కసారిగా వేడెక్కడం ఆరంభమైంది. అప్పుడు నాకు అర్థమైంది, ఈ విగ్రహమూర్తి తన మణిపూరక చక్ర జాగృతి కోసం వచ్చిందని. అంటే ఈ చక్ర లక్షణం వేడి అనగా అగ్నితత్వం బయటకు పంపింది అని నాకు అర్థమైంది. పైగా ఆయన తన నిజరూప దర్శనం అగుపించడం జరిగింది. అంటే మణిపూరక చక్రం లక్షణం రూప గుణమని మన యోగశాస్త్రాలు చెబుతున్నాయి అనుకుంటూ ఉండగా ఆ వచ్చిన వ్యక్తి నమస్కరించి మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. ఆ వ్యక్తి పేరు కూడా పాండురంగయ్య కావడం విశేషం. మణిపూరక చక్రం జాగృతి. కానీ ఈ చక్రంలోనికి ప్రవేశించాలంటే స్వాధిష్టాన చక్రంపై ఉన్న బ్రహ్మ గ్రంథిలోకి ప్రవేశించి జాగృతి చేసుకోవాలి. ఆ తర్వాతనే మణిపూరక చక్రం సాధన చేయగలమని నాకు స్ఫురణకు వచ్చింది. ఈ గ్రంథి గురించి నా ధ్యానం సాధన చేస్తూ ఉండగా కొన్ని రోజులకి నిజమైన స్ఫటికమాల వచ్చింది. దీనిని ఏం చేయాలో అర్థం కాక నిజ బాబా విగ్రహమూర్తికి వేసినాను. నా దృష్టిలో ఆయన సకల సర్వదేవతల స్వరూపుడు అని నా వ్యక్తిగత నమ్మకం. ఈ మాల వచ్చేసరికి నేను బ్రహ్మగ్రంథిలో ఉన్నానని, అది జాగృతి అయిందని నాకు అర్థమైంది. ఇదిలా కొన్ని రోజుల ధ్యానం తీవ్రస్థాయిలో ఉండగా బొడ్డు ప్రాంతంలో విపరీతంగా నొప్పి రావటం మొదలైంది. దాని చుట్టూ వేడి ఆవిర్లు సుడులు తిరుగుతున్నాయని నాకు అనిపించసాగింది. తల దిమ్ముగా ఉండడం ఆరంభమైంది. ఇలా కొన్ని వారాల పాటు ఇబ్బంది పడ్డాను. అంటే నాకు మణిపూరక చక్రం జాగృతి అయ్యింది అని అర్థమైంది. మనం గత జన్మల్లో చేసిన పాపకర్మలు పూర్తి అయ్యే వరకు మనకి బొడ్డు నొప్పి అలాగే కండరాల నొప్పులు వేడి ఆవిర్లు తగ్గవని నాకు అర్థమైంది. అందాక వీటిని మౌనంగా భరించాలి అనుకుంటున్న సమయంలో ఒకరోజు తీవ్రమైన ధ్యానంలో ఉండగా పండరీపురం పాండురంగ మంగళ విగ్రహమూర్తి నాకు ధ్యానం నందు సాక్షాత్కరించింది. మాట్లాడదు, అలాగని కనిపించకుండా ఉండదు. నల్లరాతి విగ్రహం నవ్వుతున్నట్లుగా కనపడసాగింది. కొన్ని రోజుల తరువాత నేను మా ఆవిడ కలిసి నా స్నేహితుడితో అనుకోకుండా పండరీపురం చూడాలనిపించి వెళ్ళటం జరిగింది. అంటే కోల్హాపురం, భీమశంకరం, పండరీపురం చూడాలనిపించి వెళ్ళటం జరిగింది. మిగిలిన దేవాలయములను చూసుకొని పండరీపురం మధ్యాహ్నం చేరుకున్నాము. అప్పటికే బాగా రద్దీగా ఉన్నది. పైగా అక్కడ ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయని నాకు తెలిసింది. మాకు స్పర్శ దర్శనం లభించలేదు. కానీ దగ్గర ఉండి ఆయన రూపదర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరినాము. ఆనాటి నుంచి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు ధ్యానంలో ఈ విగ్రహమూర్తి కనిపించడం షరా మామూలే అయ్యింది. మాట్లాడదు, ఏమీ చేయదు. సజీవ మూర్తిగా విగ్రహమూర్తి దర్శనం. అంటే నా ధ్యానం ఈ విగ్రహ రూప ధ్యానమే నా సాధనంగా మారింది. ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒకరోజు నాకు ధ్యానంలో ఏవో రత్నాల మిలమిలా మెరుస్తూ ఒక చెక్క భూషణంలో ఉన్నట్లుగా కనిపించసాగింది. ఇప్పుడు దాకా రత్నాలను సినిమాలలో చూడడం తప్ప నిజంగా చూడలేదు. మరి విచిత్రంగా ఇవి నాకు ఎలా కనపడుతున్నాయి? ఇవి నిజమేనా లేదా కల్పితమా అర్థం కాలేదు. ఆయన కనపడటం తర్వాత ఈ రత్నాలు కనపడడం మొదలైంది. వామ్మో, కొంపతీసి ఈయన ఏమైనా గుప్త నిధులు దాచాడా? వాటిని నాకు చూపిస్తున్నాడా? నాకు అర్థం కాలేదు.
అవి ఎక్కడ ఉంటాయో చూపించడం లేదు కానీ ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. వాటి ఆకారాలు మాత్రమే చూపిస్తున్నారు అనుకున్నాను. మరి కొన్ని రోజుల తరువాత ఏవో అగ్ని ప్రమాదాలు జరగటం, అక్కడ వారి అరుపులు చక్కగా స్పష్టంగా వినిపించడం కనపడేది. ఈయన మొదట కనపడడం, ఆ తర్వాత ఈ ప్రమాదాలు కనపడడం ప్రారంభమైంది. అవి ఎక్కడ జరుగుతున్నాయో అర్థమయ్యేది కాదు. అవి నిజంగా జరుగుతున్నాయో లేదో కూడా అర్థమయ్యేది కాదు. మణిపూరక చక్రం శుద్ధి. ఇలా కొన్ని వారాలు జరిగిన తరువాత వరుసగా ఈయన మొదట కనపడటం, ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, గుప్త నిధులు, పాడుబడ్డ దేవాలయాలు, ఇలా సచిత్ర విచిత్ర దృశ్యాలు కనపడసాగినాయి. కానీ అవి ఎక్కడ జరుగుతున్నాయో అర్థమయ్యేది కాదు. అవి నిజంగా ఎక్కడైనా జరిగాయా, జరుగుతున్నాయా అనేది కూడా అర్థమయ్యేది కాదు. దాంతో పాండురంగడు కనపడినాడు అంటే ఏదో ప్రమాదం సూచన ఇస్తున్నాడని నాకు అర్థమై భయం వేసేది. ధ్యానం చెయ్యాలంటే ఏ దృశ్యం చూడాలో అని భయం వేసేది. అవి జరగకుండా ఉంటే బాగుండునని తీవ్రంగా అనిపించేది. ఆ దృశ్యాలు అంతగా భయపెట్టేవి, బాధ పెట్టేవి. ఆయన కనిపించకుండా మానడు, ఈ దృశ్యాలు కనిపించకుండా ఉండేవి కావు. అంటే చక్రం శుద్ధి అవుతుందని నాకు అర్థమైంది. ఇదిలా ఉండగా ఒకరోజు నేను, మా వాసు మామయ్య, మా అన్నయ్యతో కలిసి శాంతి క్రాంతి సినిమాకి వెళ్ళటం జరిగింది. సినిమా జరుగుతోంది. మధ్యలో ఉండగా మా వాసు మామయ్య తల పట్టుకొని తీవ్రంగా బాధపడుతుంటే తలనొప్పిగా ఉందా అన్నాను. లేదురా, నా కళ్ళ ముందు రేపు జరగబోయే రైలు ప్రమాద దృశ్యాలు కనపడుతున్నాయి. నాకు ఎప్పుడైనా తీవ్ర ప్రమాదాలు జరిగితే ఇలా దృశ్యాలు కనపడతాయి అంటూ ఉండగా నాకులాగానే మరొక పిచ్చోడు ఉన్నాడన్నమాట అనుకొని, మావయ్య మీకు అప్పుడప్పుడు ఇలాంటి దృశ్యాలు కనపడతాయి, కానీ నాకు రోజులో 5 సార్లు అన్నా ఇలాంటి వివిధ రకాల ప్రమాద దృశ్యాలు కనపడతాయి అన్నాను. దానికి వాడు వెంటనే, మీకు తెలియదురా నా బాధ గురించి, చూడు ఆ డ్రైవర్ దానిని ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నాడో, ఎదురుగా వస్తున్న మరో రైలు కూడా ఈ రైలుని గమనించకుండా ఎలా దూసుకొని వస్తుందో చూడు, ఆ డ్రైవర్ రాజుగాడు, అలాగే ఈ డ్రైవర్ నవీన్ గాడు అంటూ వారి పేర్లు, ఈ ప్రమాదం జరిగే ప్రాంతాల వివరాలు, ఎన్ని బోగీలు ఎలా ఎప్పుడు ఏ విధంగా పడిపోతున్నాయి, ఏ విధంగా ఆ ప్రయాణికులు ప్రమాదం పొందుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమంది బతుకుతారో, అందులో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఇలా వారి పేర్ల మొదటి అక్షరాలతో చెబుతుంటే వాడేదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ కూర్చున్న సీటుని చింపుతూ, అరుస్తూ, బాధపడుతూ, ఊగుతూ వాడు చెప్పిన వివరాలు నేను మనసులో రికార్డింగ్ చేసుకున్నాను. ఏమో ఎవరికి తెలుసు, నాకు ప్రమాదాలు మాత్రమే కనపడుతున్నాయి. వాడికి ఏకంగా ఆ ప్రమాదాలు ఎక్కడ, ఎలా, ఎవరి వలన జరుగుతున్నాయో తెలుస్తోంది కదా. ఇది నిజమైతే నాకు కనిపించేది కూడా నిజమవుతాయి. ఒకవేళ అబద్ధమైతే నావి కూడా అబద్ధం అవుతాయి. అంతా నా భ్రమ భ్రాంతి అనుకోవచ్చు కదా అనుకుంటూ ఉండగా వాడు నేను ఈ సినిమా చూడలేను అని వెళ్ళిపోవడంతో మేం కూడా వెళ్ళిపోయాము. మరుసటి రోజు ఉదయమే పేపర్ తెప్పించుకొని చూడగానే నా గుండె గుబేలు అన్నది. వాడు చెప్పిన దృశ్యం చెప్పినట్లుగా జరిగింది, చూసినట్లుగా చెప్పినాడు అని నాకు అర్థమయ్యేసరికి నాలో ఏదో తెలియని భయం, వణుకు మొదలైంది. అంటే వాడు ఏదో ఒక చక్రశుద్ధిలో ఉన్నాడు కాబోలు. అందువలన వాడికి ఈ ప్రమాద దృశ్యాలు అన్నీ వివరాలతో కనపడినాయి. కానీ నాకు కనిపించే ప్రమాదాలు, గుప్త నిధులు అన్నీ కూడా నిజమే అన్నమాట. వామ్మో, ఇలా ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ప్రమాదాలు కూడా నెమ్మది నెమ్మదిగా నా కళ్ళ ముందు కనపడితే నా పరిస్థితి ఏంటి? రేడియో జాకీయే కదా, రేడియోలాగా సమాచారం వినటం తప్ప చూడటం ఉండదు. అంటే ప్రస్తుతానికి నా సాధనా శక్తి వినటం వరకు వచ్చింది. మా వాసు మామయ్య ఉన్న స్థితికి నేను వెళ్తే వాడిలాగా వీటిని చూడాలి, అంటే టీవీలాగా అన్నమాట. వామ్మో, ఇంత బతుకు బతికి ప్రస్తుత నా సాధనా స్థితి రేడియోనా, ఛీ అనుకుంటూ నాలో ఏర్పడిన భయం వలన మారు మాట్లాడకుండా బాత్రూంలోనికి వెళ్ళక తప్పలేదు. నవ్వకండి, మీరు కూడా నా స్థితికి వచ్చేసరికి మీరు కూడా బాత్రూంలో కాపురం చేయకపోతే చూద్దాం. ఇదిలా ఉండగా ఒక భక్తుడు నా కోసం కోనార్క్ సూర్యదేవాలయం నుంచి సూర్య స్ఫటికం తీసుకొని వచ్చాడు. అంటే ఇది పంచాయతన పూజలో సూర్యుడికి ప్రతీకగా వాడే శుద్ధ స్ఫటికమని, అందుకే ఇది నాకు వచ్చిందని గ్రహించి దానిని ముట్టుకోగానే చాలా చల్లగా అనిపించింది. ఇది నిజమైన స్ఫటికమేనని, నిజమైన స్ఫటికానికి చల్లదనం ఉంటుంది. కానీ ఈ మధ్య వ్యాపారులు కూడా తెలివి మీరి గాజు స్ఫటికాలు తయారు చేసి తడిపిన దూది మీద వీటిని ఒక బాక్స్లో పెట్టి అమ్మటం నా దృష్టికి వచ్చింది. దాంతో ఇవి కూడా చల్లగా ఉన్నట్లుగా కనిపిస్తాయి, కానీ తాత్కాలికంగా ఉంటుంది. అదే నిజమైన స్ఫటికం మీరు మొదట పట్టుకోగానే చల్లగా అనిపించి కొన్ని క్షణాలకే వేడెక్కినట్లుగా అనిపిస్తుంది. అంటే ఈ చక్రం యొక్క అగ్ని ఆధిపత్యం, అగ్నికి సంకేతంగా సూర్యుడే ఉంటారు కదా. ఈ స్ఫటికం
సూర్యుడిని పూజలో పెట్టుకొని కొన్ని వారాలకు నాకు ధ్యానంలో 10 దళాలు రం అనే మధ్య బీజాక్షరంగా ఉన్న పసుపు పద్మం కనపడింది. కొన్ని వారాల తరువాత నాకు తీవ్ర ధ్యానస్థితి కలుగుతూ ఉండగా నా నేత్రాలు అర్ధనిమిలితంగా తెరవబడి భ్రూమధ్యం వైపు దృష్టి నిలపడం నా ప్రమేయం లేకుండా జరుగుతూ ఉండేది. త్రాటక క్రియ జరుగుతోందని నాకు అర్థమయ్యేది. ఇదిలా జరుగుతూ ఉండగా నా జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు, వాటి వివరాలు నా ప్రమేయం లేకుండా ధ్యానం నందు గుర్తుకు రావటం జరిగేది. ఇలా మరికొన్ని వారాల పాటు గడిచినవి. అంటే ఈ మణిపూరక చక్ర శుద్ధి అవుతుందని నాకు అర్థమయ్యింది. అప్పుడు నాకు లీలగా ఈ చక్రనాదమైన వీణానాదం నా చెవులయందు మొదట లీలగా వినపడి, ఆపై కొన్ని నెలలకి నాలో నాకు చాలా స్పష్టంగా వినపడేది. మణిపుర చక్రం ఆధీనం. నా దగ్గర స్వయంభూ బాలా యంత్రం ఉన్నదని మీకు ఇదివరకే చెప్పడం జరిగింది కదా. ఈ యంత్రమును మా తాతగారైన బుద్ధు ఉమాపతి ఉమ్మన్న గారికి బాలాదేవి స్వయంగా కనపడి ఆయన నాలుక మీద ఏవో బీజాక్షరాలు రాస్తే ఈయన అప్పటిదాకా అజ్ఞానిగా ఉండేవాడు కాస్త మహాజ్ఞానిగా, మహామంత్రవేత్తగా అవతారం ఎత్తారు. ఈయన పూజించిన ఈ యంత్రం నా దగ్గరికి చేరింది. దానిని నేను పూజలో ఉంచాను. నేను అనుకోని పరిస్థితుల్లో ఈ దుర్గా యంత్రం మీద పండరీపురం నుంచి వచ్చిన పాండురంగ విగ్రహం పెట్టడం జరిగింది. దానితో ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఎందుకంటే దీని కింద స్వయంభూ బాలా యంత్రం ఉన్నది కదా. ఆ విషయం నేను గమనించలేదు. దాంతో నాకు ధ్యానంలో మాట్లాడకుండా కేవలం విగ్రహమూర్తిగా కనిపించే పాండురంగుడు కాస్త మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయనకి ఏం కావాలో తినటానికి అన్నీ చెప్పడం దగ్గర నుంచి జరగబోయే సంఘటనలు చెప్పేదాకా, అంటే అర్ధరాత్రి వరకు నాకు కలలో కనిపించి చెప్పేవారు. దాంతో నాకు కావలసిన ప్రసాదాలు చేయలేక మా ఆవిడ అలాగే మా అమ్మ అవస్థపడేవారు. నాకు సరిగ్గా నిద్రలేక అవస్థలు పడేవాడిని. మొదట్లో ఆయనతో మాట్లాడడం ఆనందంగానే ఉండేది. దీనిని దైవ సాక్షాత్కారం అంటారు. అనగా రామకృష్ణ పరమహంసకి కాళీమాత కనపడినట్లుగా, నామదేవుడికి పాండురంగుడు కనపడినట్లుగా ఈయన నాకు అగుపిస్తున్నారని నాకు స్ఫురణ అయ్యింది. రాను రాను నాకు విసుగు అనిపించేది. ఎలా అంటే కర్ణపిశాచి అనుభవం మీకు గుర్తుందా? అలా ఈయన నన్ను ఆడుకునేవాడు. పైగా దీనితో పాటు వివిధ దేశాల ప్రమాద దృశ్యాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు ఉండనే ఉన్నాయి. ఈయన ఎందుకు ఇలా కనపడుతున్నాడో, ఇలా ఈ ప్రమాద దృశ్యాలు ఎందుకు కనపడుతున్నాయో నాకు అర్థమయ్యేది కాదు. చాలామందికి దైవ సాక్షాత్కారం చాలా గొప్ప విషయం. కానీ దీనిని దాటితే గానీ నా సాధన ముందుకు వెళ్ళదు. లేదంటే ఈ సాక్షాత్కార మాయ ఉండిపోవాల్సిందే. అంటే ఈ చక్రంలో ఉండే మాయే మన ఇష్టదేవత సాక్షాత్కార మాయ అని నాకు యోగశాస్త్రముల ద్వారా తెలిసింది. రామకృష్ణ పరమహంస కాళీమాత సాక్షాత్కారం మాయలో ఉన్నప్పుడు ఆయన దీనిని దాటలేక నానా అవస్థలు పడుతుంటే తోతాపూరి అనే సద్గురువు వచ్చి ఈయన భ్రూమధ్యం మీద గాజు పెంకు ఘాటు పెట్టిన తరువాత అమ్మవారు కనిపించలేదని వారి చరిత్రలో చదివితే తెలిసింది. అలాగే చక్రధారి అనే సినిమాలో నామదేవుడికి ఈ పాండురంగ సాక్షాత్కారం వలన ఆయనకు తెలియకుండానే భక్తి అహంకారంలోనికి వెళ్ళిపోవడం, ఘోరా భక్తుడి చేత సగం కాలిన కుండ భక్తుడని ఈయన అనిపించుకోవడం జరిగింది. దానితో ఈ నామదేవుడికి అహం కోపం ఎక్కువై పాండురంగుడి దగ్గరికి వెళ్ళటం, ఆయన వెంటనే ఘోరా చెప్పింది నిజమే, నీవు అసంపూర్ణ జ్ఞానివే, పరిపూర్ణ జ్ఞానిగా కావాలంటే విఠోబా అనే మహాబ్రహ్మజ్ఞానిని వెతికి పట్టుకోమని చెప్పడం, ఆ తరువాత నామదేవుడు తన గురువు కోసం వెతకటం, అలా మహాశివలింగం మీద కాళ్ళు పెట్టుకుని నిద్రపోతున్న వయోవృద్ధుడిని చూసేసరికి అతనికి కోపం వచ్చి వెంటనే సాక్షాత్ పరమ పూజ్యమైన పరమలింగం మీద ఏకంగా కాళ్ళు పెట్టుకుని ఉంటావా, నీకు ఎంత ధైర్యం, సాక్షాత్తు నీవెంత మూర్ఖుడివో నాకు అర్థమైంది అంటూ ఉండగా ఆ వృద్ధుడు వెంటనే, అయ్యా వయోవృద్ధుడిని కావటం వలన నా కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు. శివలింగం మీద నా కాళ్ళు ఉన్నాయా, అయితే లింగమూర్తి లేని చోట నా కాళ్ళు పెట్టు అనగానే దానికి ఈ నామదేవుడు వెంటనే, అలారా దారికి, వృద్ధుడివి కాబట్టి నీ తప్పుని క్షమిస్తాను, ఇప్పుడు లింగమూర్తి లేని చోట పెడతాను అంటూ ఆ వృద్ధుడు కాళ్ళు పట్టుకొని లింగమూర్తి నుండి తీసి కింద పెట్టగానే అక్కడ ఒక కొత్త లింగమూర్తి వచ్చింది. అలా ఆయన కాళ్ళు ఎక్కడ పెట్టినా, ఏ దిక్కులో ఉంచినా కూడా కాళ్ళ కింద మరో లింగమూర్తి రావటం చూసేసరికి నామదేవుడికి భక్తి అహం తొలగిపోయి, స్వామి నన్ను ఎందుకు పరీక్షిస్తారు, లింగమూర్తి లేని చోట లేనే లేదు, అంతటా వ్యాపించి ఉన్న నా దేవుడు కేవలం నేను పూజించే విగ్రహంలోనే ఉన్నాడని అనుకోవడం,
తద్వారా నాలో తెలియని భక్తి అహంకారం కలగడం జరిగిందని, దానిని రూపుమాపడానికి ఈ పాండురంగుడు మీ దగ్గరికి పంపించాడు అనగానే వెంటనే ఆయన నవ్వుతూ, నిజం తెలుసుకున్నావు, నీ జన్మ ధన్యం చేసుకున్నావు. విగ్రహారాధనను దాటితే గాని విశ్వారాధన చెయ్యలేవు. నీ దైవం నీ విగ్రహంలోనే ఉన్నాడని అనుకున్నంత వరకు నీలో అహం ఏదో తెలియని ఒక రూపంలో ఏదో ఒక రకంగా ఉంటుంది. ఈ అహం మాయని విగ్రహ సాక్షాత్కారం వలన జరిగింది. ఎప్పుడైతే నువ్వు నీ దైవాన్ని విగ్రహంలో కాకుండా విశ్వంలో చూడటం మొదలు పెడతావో ఆనాటి నుండి విగ్రహారాధన కాస్త విశ్వారాధన అవుతుంది. ప్రతి జీవుడు కూడా ఈ స్థితికి తప్పకుండా రావాలి అని హితబోధ చేసి అంతర్ధానం అవడంతో ఈ సినిమా దృశ్యం నాకేదో హితబోధ చేస్తుందని తీవ్రంగా అనిపించసాగింది. నేను కూడా ఈ పాండురంగని విగ్రహమూర్తిగానే ఆరాధన చేస్తున్నాను అని నాకు అర్థమైంది. కానీ విశ్వారాధన అంటే ఏమిటో, దాన్ని ఎలా చేస్తారో నాకు అర్థం కాలేదు. అలాగని నాకు దేవుడు కనిపిస్తున్నాడని ఎవరికైనా చెప్పినా నన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించడానికి అందరూ సిద్ధపడతారని తెలుసు. ఈ సాక్షాత్కార దైవమాయని ఎలా దాటాలో అర్థమయ్యేది కాదు. అలాగని కనిపించకుండా మాట్లాడకుండా ఆపడమూ లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ చక్రం నందు కేవలం మన ఇష్టదేవత దర్శనం జరుగుతుందని, వాళ్ళు కేవలం ధ్యానం నందు కనిపించడమే చేస్తారని. అదే ఆజ్ఞాచక్రం నందు అయితే దైవ సాక్షాత్కారం అనగా మనతో మనుష్య రూపేణ మాట్లాడతారని శాస్త్రవచనం. మరి నాకు ఈ చక్రం నందే పాండురంగుడు కనపడి ఎలా నన్ను దొబ్బుతున్నాడో, ఈయన కనపడి మాట్లాడవలసింది నా ఆజ్ఞాచక్రం నందు కదా, మరి ఈ చక్రంలో ఎలా, ఏ కారణం వలన కనపడి నన్ను చావగొడుతున్నాడో నాకైతే అర్థమై చావడం లేదు. ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఒకరోజు టీవీలో శ్రీ సత్యనారాయణ స్వామి అనే సినిమా నడుస్తోంది. నేను ఈ సినిమా చూసే సమయంలో సత్యదేవుడి విగ్రహ ప్రతిష్ఠ సమయంలో సరైన యంత్రం లేక కారణజన్ముడు గీసిన సిద్ధయంత్రం కోసం ఎదురుచూస్తూ అది రాగానే సత్యదేవుడి ప్రతిష్ఠ జరగటంతో ఎందుకో ఈ దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది. స్వయంభూగా వెలసిన వెంకన్నకి సత్యదేవుడికి కూడా ఆత్మశక్తి, మంత్రశక్తి, యంత్రశక్తి కలిసిన సిద్ధయంత్రం అవసరం ఏర్పడింది. అంటే నాకు కనిపించే సాదృశ్య పాండురంగడికి కూడా సిద్ధయంత్రం ఏమైనా ఏర్పాటు అయ్యిందా అనుకుంటూ ఉండగా నాకు అకస్మాత్తుగా నా దగ్గర ఉన్న దుర్గా బాల సిద్ధయంత్రం విషయం గుర్తుకు వచ్చి ఎక్కడ ఉన్నదో చూడాలని దేవుళ్ళు ఉన్న నా బీరువాలో వెతకడం ప్రారంభిస్తే అది కాస్త నాకు కనిపించేసరికి పండరీపురనాథుడైన పాండురంగుడి దగ్గర ఉంది. వామ్మో, ఈ విగ్రహమూర్తికి యంత్రశక్తి వలన ప్రాణప్రతిష్ఠ జరిగి ఉంటుంది. అన్ని యంత్రాలకి అలాగే అన్ని మంత్రాలకు మూలం శక్తి ఓం కదా. దీని ఆధారంగా ఏ విగ్రహమూర్తికైనా ఆ యంత్ర నిర్మాణం జరుగుతుంది. అలాగే ఈ యంత్రశక్తి మన పాండురంగడికి ప్రాణశక్తి ఆపాదించబడి ఉంటుంది. వామ్మో, ఇన్నాళ్ళు ఈ విషయమే ఆలోచించలేకపోయాను, అసలు గమనించలేకపోయానే. అది దేనికి అనుసంధానం అవుతుందో ఆ తర్వాత ఆ విగ్రహమూర్తికి ప్రాణప్రతిష్ఠ జరిగి మనుష్య రూపంలో దైవం మనకి కనపడి మాట్లాడడం జరుగుతుందన్నమాట అనుకుంటూ యంత్రం నుంచి పాండురంగ విగ్రహమూర్తిని విడతీసి వీటిని దూరంగా ఉంచి పూజలు చేయడం ఆరంభించాను. అయినా కూడా ఆయన సాక్షాత్కారాలు మానలేదు, మాట్లాడకుండా తినకుండా ఉండలేదు. ఇలా మరి కొన్ని రోజులు, వారాలు గడిచిపోయాయి. ఎందుకంటే యంత్రశక్తి తగ్గిపోయేదాకా ఈ తిప్పలు తప్పవని తెలిసింది. కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానంలో పాండురంగ స్వామి యథావిధిగా కనిపించేసరికి ఆయనతో, స్వామి, నన్ను పరీక్షించింది చాలు. అవసరాలు లేని వాడికి వరాలతో ఏం పని ఉంటుంది? మీకులాగా నేను కూడా వరాలు పుచ్చుకునే స్థాయి నుంచి వరాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని నా ప్రయత్నం. కానీ మీరే దానికి సాక్షాత్కార మాయగా అడ్డు వస్తే నేనేం చేయగలను? వరాలు అవసరం లేని వాడికి వరాలు ఇచ్చే దేవుడితో ఏం పని ఉంటుంది? నాకు ఆనాడు కర్ణపిశాచి ఎలా అయితే చేసిందో ఈనాడు మీరు అలాగే చేస్తున్నారు. అది దయ్యం, ఇది దైవం. అది ప్రేతశక్తి, ఇది దైవశక్తి. ఈ రెండు కూడా నా దృష్టిలో ఒకటే. నాకు కావాల్సింది నా ఆత్మశక్తి. నాకు ఏ ఇతర వ్యక్తులతో పని లేదు అనగానే, తదాస్తు, నా పరీక్ష యందు విజయం పొందినావు. శీఘ్రంగా నీ సాధన కొనసాగించు. నన్ను కానీ సిద్ధబాల యంత్రం కానీ స్వార్థ ప్రయోజనాలకి ఒకవేళ ఉపయోగించి ఉంటే నీలో అహం పెరిగిపోయి నా భక్తుడిగానే ఉండిపోయేవాడివి. కానీ నన్ను నీ భక్తుడిగా చేసుకోవాలని ఉంది అనే తపన నిన్ను ముందుకు తీసుకొని వెళ్తుంది అంటూ అదృశ్యమైనాడు. ఆనాటి నుంచి ఏదో తెలియని ఆనందం మొదలైంది.
బొడ్డు నొప్పి తగ్గటం, అతివేడిమి తగ్గటం, ప్రమాద దృశ్యాలు కనిపించడం తగ్గినాయి. ఇలా ఎందుకు జరిగిందో విచారణ చేస్తే దానివలన రేడియోలాగా మనకి కేవలం అవి జరిగే ప్రమాద దృశ్యాలు వివరాలు మాత్రమే ఈ సిద్ధి వస్తుందని, ఎక్కడ జరుగుతున్నాయో మాత్రం తెలియదని యోగశాస్త్రాలు వివరించేసరికి, అంటే నేను ఈ చక్ర ఆధీనం అనగా సిద్ధబాల యంత్రం కూడా రావడంతో పూర్తి అయిందని నాకు అర్థమయ్యేసరికి నా సాధన మరో మెట్టు పైకి వెళ్తున్నందుకు అమిత ఆనందం వేసింది. ఇదిలా ఉండగా మా అన్నయ్య కుటుంబ సభ్యులు అనుకోకుండా పండరీపురం వెళ్ళటం, అక్కడ నుంచి నా కోసం నల్లని చెయ్యి పరిమాణంలో రుక్మిణి పాండురంగ విగ్రహమూర్తులను తీసుకొని నాకు ఇవ్వటంతో నాకు ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకంటే ఈ చక్రంలో ఉండే దూరదృష్టి సిద్ధిని ఎవరైతే తమ స్వార్థానికి అలాగే ఇతరుల కోసం వినియోగించకుండా ఉండినా, అలాగే ఈ చక్ర యోగమాయ అనగా ఇష్టదేవతా మాయను దాటిన వారికి మాత్రమే వారి ఇష్టదైవాలు ఇలా నల్ల రంగులో వస్తాయి. విచిత్రం ఏంటంటే నాకు ఈ చక్ర సాక్షాత్కార దైవంగా పాండురంగుడు వచ్చినాడని, ఆ విగ్రహాలు నల్ల రంగులోనే తీసుకోవాలని వీరికి చెప్పిన వాళ్ళెవరు? ఇంకెవరు? ఆ నల్లలయ్య, అదే ఆ నల్ల పాండురంగుడు. ఇదిలా ఉంటే బాలసిద్ధి యంత్ర సాధన వలన ఆవిడ కాస్త బాలారూపంలో కనపడుతూ నన్ను చాలా పరీక్షలు పెట్టింది. వీటిని నేను రాసుకున్న నా డైరీలోని ఈ చక్ర అనుభవాలను మీరు ఈపాటికే తెలుసుకున్నారు కదా.